Welcome to Lapakshi Fix It. Today our topic is fill in the blanks. చూద్దాం ఇక్కడ మనం 1:4 చెక్ చేద్దాం. 1:4 చెక్ చేయండి. నెగిటివ్లీ ఏ సెన్స్? నెగిటివ్ సెన్స్. స్లోలీ నెగిటివ్ సెన్స్. డ్రామాటికల్లీ పాజిటివ్ సెన్స్. క్యాజువల్లీ నెగిటివ్ సెన్స్. బేర్లీ నెగిటివ్ సెన్స్. ఇచ్చినవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఏమవుతాయి అనమాట? యాడ్వర్బ్. యాడ్వర్బ్స్ అవుతున్నాయి. బేర్లీ అంటే మీనింగ్ వచ్చి నాట్. మనకు దీన్నే హార్డ్లీ అంటున్నాం. మనకు దీన్నే కావాలంటే స్కేర్స్లీ అంటాం. నెక్స్ట్ క్యాజువల్లీ అన్నాడు. క్యాజువల్లీ అంటే మీనింగ్ ఏంటి? కేర్లెస్లీ, కేర్లెస్గా ఉండడం. సో కొంతమంది కేర్లెస్గా ఉంటారు కదా, దాన్ని మనం రెక్లెస్ అంటాం. నెక్స్ట్ డ్రామాటికల్లీ అన్నాడు. ఇక్కడ మీనింగ్ వచ్చి ఇంప్రెసివ్. ఇంప్రెసివ్లీ, ఇంప్రెసివ్గా ఉంది. డ్రామాటికల్లీ స్లోలీ, చాలా స్లోగా ఉంది. ఆపోజిట్ ఫాస్ట్. సో నెగటివ్లీ అన్నాడు. ఇది కూడా మీనింగ్ వచ్చి నెగిటివ్గా ఉన్నా అంటే కాంట్రరీ. సో మనం ఎక్కువగా కాంట్రరీ అంటాం, లేదంటే నెగిటివ్గా ఉంది కదా యాంటాగోనిస్టిక్ అంటాం. యాంటాగోనిస్టిక్. సో ఆన్సర్ మనం చెప్పొచ్చు. ఇక్కడ క్వశ్చన్ చెక్ చేద్దాం. ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్నాడు. ఇన్ఫ్లక్స్ అంటే లోపలికి రావడం, ఇన్ఫ్లో. గుర్తుపెట్టుకోండి, ఒక ప్లేస్లోకి ఒకేసారి ఎక్కువ మంది వస్తే దాని ఇంగ్లీష్లో ఇన్ఫ్లక్స్ అంటారు. బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, దాన్ని ఎక్సోడస్ అంటారు. సో ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. వెళ్ళిపోతే ఎక్సోడస్, వస్తే ఇన్ఫ్లక్స్. ఇక్కడ ఏంటంట? ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ యూనివర్సిటీస్. యూనివర్సిటీస్ అనే వస్తున్నాయి ఎక్కడికి? అలాగే అండ్ కాలేజెస్ ఇన్ ద సెషోర్ బెల్ట్. ఇక్కడ బెల్ట్ అంటే మీనింగ్ వచ్చి జోన్, ఏరియా. హ్యాస్ నాట్ ఓన్లీ రైజ్. ఇక్కడ నాట్ ఓన్లీ అంటే అంతేకాదు, రైజ్ అంటే ఏ సెన్స్? ఇక్కడ పాజిటివ్ సెన్స్, ప్రాపర్టీ వాల్యూస్. ఆ ఏరియాస్ లోకి కాలేజెస్, యూనివర్సిటీస్ రావడం వల్ల ఆ ఏరియా యొక్క వాల్యూ పెరుగుతుందంట. అంతేకాదు, దానికోసం నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్నాడు. అంటే రెండు కూడా పాజిటివ్ గా చెప్పినట్టు. డాష్ ట్రాన్స్ఫార్మ్డ్ రూరల్ సెటిల్మెంట్స్ ఇంటూ బజ్లింగ్ అర్బన్ హబ్స్ అన్నాడు. ఇక్కడ బజ్లింగ్ అంటే బిజీగా ఉన్న లేదా రష్ గా మార్చాయంట అర్బన్ హబ్స్. హబ్స్ అంటే సెంటర్స్. ఒకప్పుడు అవన్నీ కూడా పల్లెటూరులో ఉండేవి, ఇప్పుడు అవి సిటీస్ గా, అర్బన్స్ గా మారిపోతున్నాయి. విత్ పీజీస్ అంటే హాస్టల్స్, తెలుసు కదా పీజీస్ అంట, హాస్టల్స్, ఫుడ్ స్టాల్స్ అండ్ డిజిటల్ సర్వీసెస్. అంతా మనకి పాజిటివ్ గా ఉంది. అప్పుడు దాకా అవి చాలా డల్గా ఉండే ఏరియాస్ ఒక్కసారిగా మనం ఎక్కువ డ్రామాటికల్లీ అంటాము, ఇంప్రెసివ్లీ. మనం దీన్ని సింపుల్ గా డ్రాస్టిక్ అని చెప్పొచ్చు. డ్రాస్టిక్, లేదంటే మనం ఎక్కువ దీన్నే డ్రాస్టిక్ అంటాం. ఒక్కసారిగా మారిపోయాయి. మనం దీన్నే సింపుల్ గా రాడికల్ అని కూడా చెప్పొచ్చు. సో డ్రాస్టికల్లీ. సో ఇది మన ఆన్సర్. ద బెస్ట్ ఆప్షన్ సి అని చెప్పొచ్చు. 1:4 లో ఆన్సర్ చెప్పొచ్చు, లేదా మనకి మామూలుగా కూడా చేయొచ్చు. ఇదైతే షార్ట్ కట్ గా చేయడానికి యూజ్ అవుతుంది. ద బెస్ట్ ఆప్షన్ డ్రామాటికల్లీ. మనం డ్రామా అంటాం, డ్రామాటికల్ అంటాం, సో డ్రామటైజ్ అంటాం. ఇక్కడ స్లో మనం ఎక్కువ చెప్తుంటాం. స్లో అనే పదం యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. స్లో మళ్ళీ వెర్బ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, స్లో వెర్బ్ అవుతుంది, మళ్ళీ అలాగే యాడ్జెక్టివ్ అవుతుంది. ద బెస్ట్ ఆప్షన్ సి. సి ఈస్ ద రైట్ ఆన్సర్.